ప్రైజ్ ద లార్డ్. మే 31 తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభువు ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడని 65వ కీర్తనలో మనం చూస్తాం. దేవునికి మొర్రపెట్టడం ద్వారా మనకు సమాధానం వస్తుంది. దేవుని యందు నమ్మిక ఉంచటం ద్వారా మనం దేనికి సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన సిగ్గుపడనివ్వడు. దేవునికి మొర్రపెట్టడం అనేది చాలామంది వారి జీవితాలలో చాలా తక్కువగా చేస్తారు. ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా అవసరత కలిగినప్పుడు మనుషుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. దేవుని దగ్గరకు రారు, దేవునికి మొర్రపెట్టరు. నిజమైన ఆత్మీయులు, తెలివైన వారు ఎవరంటే దేవునికి మొర్రపెట్టేవారే, దేవుని మీద ఆధారపడేవారే. చాలామంది అనుకుంటారు, దేవుడు మనకు కనపడటం లేదు కదా, కనబడని దేవునికి మొర్రపెడితే మనకేం ఉపయోగం ఉంటుంది? కనిపించే మనుషుల యొద్దకు వెళ్ళి మన అవసరతలు చెప్తే, మన బాధలు చెప్తే మనల్ని ఆదుకుంటారు, మనకు సహాయం చేస్తారని ఎక్కువగా మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ వాక్యం ప్రకారం మనం విశ్వసిస్తే, నమ్మితే దేవుని నుంచి తప్పక జవాబు పొందుతాం. బైబిల్లో ఎంతోమంది దేవునికి మొర్రపెట్టి విడుదల నొందారు, స్వస్థత పొందారు, శత్రువులపై విజయం పొందారు, ఆదరణ పొందారు. వారి జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలు పొందారు. విశ్వాసంతో భయంకరమైన శ్రమల నుండి బయటపడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా మొర్రపెట్టడం, దేవునిపైన నమ్మకం ఉంచడం కష్టమైన పని కాదు కదా. మరి ఎందుకు నువ్వు ఆ పని చేయటం లేదు? దేవుని మాటలు నమ్ము. మనుషుల మాటలు నమ్మి ఇంకా శ్రమలు తెచ్చుకోకు. నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆయన మహిమను చూస్తావు. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ ఆత్మీయ జీవితంలో దేవునిని నమ్ము. దేవుని సహాయం కోరుకో. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. బాధాకరమైన పరిస్థితులలో, ఎన్నో అవమానాల మధ్యలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు. తన జీవితంలో గొప్ప కార్యాన్ని పొందుకున్నాడు. నీవు కూడా అట్టి విశ్వాసం కలిగి దేవుని మాటను నమ్మి దేవునికి మొర్రపెట్టు. దేవుడు నీ జీవితంలో కూడా తప్పక కార్యాలు జరిగిస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.